ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ థాట్స్ తెలుగు టీటీటీ. సో ఈరోజు మనం ప్రీవియస్ క్లాస్లో ఏవైతే టాపిక్స్ డిస్కస్ చేశామో ఆ టాపిక్స్కి సంబంధించి ఒకసారి రీక్యాప్ చేసుకొని వాటిని కోడ్ ప్లే గ్రౌండ్లో వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, వాటికి ఎలా వాల్యూని అసైన్ చేయాలి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఆ డేటా టైప్స్ని మనం కోడ్ ప్లే గ్రౌండ్లో ఎలా చెక్ చేయాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వేరియబుల్ అంటే డెఫినేషన్ ఏమనుకున్నాం? వేరియబుల్స్ ఆర్ లైక్ కంటైనర్స్ టు స్టోర్ ది వాల్యూస్. ఏదైతే వాల్యూని మనం స్టోర్ చేస్తామో కంటైనర్లో, ఆ కంటైనర్ని మనం వేరియబుల్ అంటాం అనుకున్నాం. ఏవైతే వాల్యూస్ని స్టోర్ చేస్తున్నామో వాటిని వాల్యూస్ అంటామని తెలుసుకుందాం. ఫస్ట్ వేరియబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక గ్లాస్ ఉందనుకోండి సింపుల్గా, ఓకేనా. ఇక్కడ మనకు ఒక గ్లాస్ ఉంది. మనం ఈ గ్లాస్లో వాటర్ని మనం స్టోర్ చేసామనుకోండి. ఇక్కడ మనకి గ్లాస్ అనేది ఈ వాటర్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది ఒక కంటైనర్ లాగా. మనం ఈ గ్లాస్ని కంటైనర్ అనుకోవచ్చు, అంటే వేరియబుల్ అనుకోవచ్చు. దాంట్లో స్టోర్ చేసిన వాటర్ని మనం వాల్యూ కింద కన్సిడర్ చేయొచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ డేటా టైప్స్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రతి ఒక్క డేటా అంటే వాల్యూ అనేది ఒక డేటా టైప్ తోటి కంపల్సరీ అసోసియేట్ అయి ఉంటుంది. దాంట్లో డేటా టైప్స్లో మనకి 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. అందులో మనం డేటా టైప్స్ అంటే ఏంటి, వాటి యొక్క డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి డేటా టైప్. ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ లాగా ఎగ్జాంపుల్స్ ఆర్ డెఫినేషన్ లాగా మనం చూసుకుందాం. మనకి మొత్తం ఫోర్ డేటా టైప్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ 4 రోస్ లాగా డిజైన్ చేస్తున్నాను బాక్స్ని, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఇంటిజర్ అనుకుందాం. మనకి ఇంటిజర్ అనుకున్నాం. ఇంటిజర్ అంటే ఏమనుకున్నాం? ఏవైతే డెసిమల్ పాయింట్ లేకుండా ఉంటాయో వాటన్నిటిని ఇంటిజర్ కింద, అన్ని ఓల్ నెంబర్స్ని ఇంటిజర్స్ కింద మనం కన్సిడర్ చేస్తామని తెలుసుకుందాం. డెసిమల్ పాయింట్ లేకుండా అంటే అది నెగిటివ్ నెంబర్ అవ్వచ్చు, పాజిటివ్ నెంబర్ అవ్వచ్చు, 0 అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏవేవి ఉండొచ్చు అనుకుంటే సింపుల్గా -3 అయి ఉండొచ్చు, -2 అయినా ఉండొచ్చు, -1 అయినా ఉండొచ్చు, 0 అయినా ఉండొచ్చు, 1, 2, 3 అండ్ సో ఇలా అన్నమాట. ఏదైతే డెసిమల్ పాయింట్ లేకుండా ఏ ఓల్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు, ఓకేనా. నెక్స్ట్ స్ట్రింగ్ అన్నమాట. స్ట్రింగ్ కిందకి వచ్చేసరికి మనం స్ట్రింగ్ యొక్క డెఫినేషన్ ఏమనుకున్నాం? ఏదైనా సరే డబుల్ కోట్స్లో ఆర్ సింగిల్ కోట్స్లో ఒక స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే వాటిని స్ట్రింగ్ కింద కన్సిడర్ చేస్తామని అనుకున్నాం. వాటి యొక్క డెఫినేషన్ ఏంటి? డబుల్ కోట్స్లో కానీ ఆర్ సింగిల్ కోట్స్లో కానీ ఆ క్యారెక్టర్స్ ఏవేవి ఉండొచ్చు అని అనుకున్నాం మనం. క్యాపిటల్ A టు క్యాపిటల్ Z అయినా అయి ఉండొచ్చు, ఓకేనా. లేకుంటే స్మాల్ a టు స్మాల్ z అయినా అయి ఉండొచ్చు, 0 to 9 అయినా అయి ఉండొచ్చు, ఆర్ ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ అయినా అయి ఉండొచ్చు, ఓకేనా. ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ అయినా అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఫ్లోట్ అంటే డెఫినేషన్ ఏమనుకున్నాం? ఏదైతే డెసిమల్ పాయింట్ని కలిగి ఉంటుందో, ఓకేనా, ఏదైతే డెసిమల్ పాయింట్ని కలిగి ఉంటుందో దాన్ని మనం ఫ్లోట్ కింద కన్సిడర్ చేస్తాము. అది నెగిటివ్ నెంబర్ అయినా ఉండొచ్చు, పాజిటివ్ నెంబర్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమై ఉండొచ్చు? -3.1 ఆర్ 2 ఆర్ 0 ఏదైనా కావచ్చు, -2 పాయింట్ సంథింగ్ ఏదైనా కావచ్చు, ఓకేనా. నెక్స్ట్ -1.6 ఎంతైనా కావచ్చు. అలా అన్నమాట. పాజిటివ్ అయినా నెగిటివ్లో అయినా మనకి 1.2 అయినా కావచ్చు, సంథింగ్ 2.3 అయినా కావచ్చు. ఏదైనా సరే డెసిమల్ పాయింట్ని కలిగి ఉంది అంటే అది మనం ఫ్లోట్ కింద కన్సిడర్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
బూలియన్. ఓకేనా, బూలియన్ అంటే ఏమనుకున్నాం, ఏదైనా 2 పాసిబిలిటీస్ ఉన్నప్పుడు దాన్ని బూలియన్ కింద కన్సిడర్ చేస్తామని అనుకున్నాం. సో దాంట్లో మనం మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రూ అండ్ ఫాల్స్ ఎక్కువగా వాడతాం. సో ట్రూ అండ్ ఫాల్స్లో ట్రూలో క్యాపిటల్ ఎఫ్ ఉండాలి, ఫాల్స్లో ట్రూలో క్యాపిటల్ టీ ఉండాలి, ఫాల్స్లో క్యాపిటల్ ఎస్ ఉండాలి. సో ఇదే ఇక్కడ వరకు మనకు డేటా టైప్స్ గురించి మనకు అర్థమైంది. అండ్ ఇంకోటి వచ్చేసి అసైనింగ్ వాల్యూ టు ది వేరియబుల్. సో అసైనింగ్ వాల్యూ టు ది వేరియబుల్ అంటే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక వాల్యూ ఏమనుకున్నాం, ఇక్కడ గ్లాస్ అనేది వాల్యూ అనుకున్నాం. సో గ్లాస్ అనేది వేరియబుల్ అనుకున్నప్పుడు, సో మనం గ్లాస్ని వేరియబుల్ కింద కన్సిడర్ చేసినప్పుడు దాంట్లో ఉన్న వాటర్ని మనం వాల్యూ అనుకుంటాము. సో వాటర్ స్ట్రింగ్ కాబట్టి మనం కంపల్సరీ డబుల్ కోట్స్లో ఇవ్వాలి. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేసాం, గ్లాస్ అనేది వేరియబుల్కి వాటర్ అనే వాల్యూని ఇక్కడ మనకి ఏముంది, ఒక అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఒక అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసి ఓకేనా, ఇక్కడ మనం అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసి గ్లాస్ అనే వేరియబుల్కి వాటర్ని అసైన్ చేసాము. సో ఇదే అండి మనం థియరిటికల్గా. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కోడ్ ప్లే గ్రౌండ్లో ఎలా వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తాము, ఆ డేటా టైప్స్ని ఏ వాల్యూ ఏ డేటా టైప్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం క్లారిటీగా తెలుసుకుందాం. సో దానికోసం మనం కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్దాం. సో ఫస్ట్ ఒక వేరియబుల్ నేమ్ అనే వేరియబుల్ తీసుకున్నానండి. సో ఆ నేమ్ అనే వేరియబుల్కి నేను ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాను. సో నేమ్ అనే వేరియబుల్కి ప్రశాంత్ నా పేరుని అసైన్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్కి స్ట్రింగ్ అనే నా నేమ్ని ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, డెఫినేషన్ ప్రకారమే ఏదైతే స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి డబుల్ కోట్స్ మధ్యలో ఇస్తే మనం స్ట్రింగ్ అనుకున్నాం కదా. సో నేమ్కి స్ట్రింగ్ అనే వాల్యూని అసైన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ అనుకోండి. సో నేను ఇంటీజర్ని, సో ఏజ్ ఎప్పుడైనా నెంబర్స్లో ఉంటుంది కాబట్టి ఇంటీజర్. ఓకేనా, ఇంటీజర్ కాబట్టి మనం సింపుల్గా 25 సింపుల్గా ఇచ్చేయచ్చు. నెక్స్ట్ మనకి ఫ్లోట్ కావాలంటే సమ్ స్కోర్, నాకు ఏదో ఒక దాంట్లో ఒక స్కోర్ అనేది నాకు 99.9 వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు ఇదేంటి, స్కోర్ని ఫ్లోట్లలో, ఓకేనా, స్కోర్ని నేను ఫ్లోట్లో స్టోర్ చేశాను. ఫ్లోట్ వాల్యూతోని స్టోర్ చేశాను. నెక్స్ట్ ఇంకోటి, నేను ఒక ఎగ్జామ్ రాశాను, దాంట్లో పాస్ అయ్యాను. ఓకేనా, పాస్ ఆర్ ఫెయిల్ ఏదైనా కావచ్చు. ఓకేనా, దానికి మనం బూలియన్ ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు పాస్ ఆర్ ఫెయిల్ రెండే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బూలియన్ కింద కన్సిడర్ చేస్తాం. సో దానికి నేను వాల్యూని ట్రూ అని ఇస్తున్నాను. సో ట్రూలో క్యాపిటల్ టీ ఇస్తేనే మనకి అది పైథాన్లో అది బూలియన్ వాల్యూ కింద కన్సిడర్ అవుతుంది. సో ఇప్పుడు నేను నేమ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి సింపుల్గా. సో నేను అప్పుడు ప్రింట్ ఆఫ్ నేమ్ డబుల్ కోట్స్ యూజ్ చేయొద్దు. నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను, ప్రింట్లో ఉన్న నేమ్లో ఉన్న నేమ్ అనే వేరియబుల్లో ఉన్న సింపుల్గా ఇక్కడ నేమ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కంపల్సరీ నేను ప్రింట్ ఆఫ్ నేమ్ అంటే డబుల్ కోట్స్ యూజ్ చేయొద్దు. సో ఇలా యూజ్ చేసినప్పుడు మనకి నేమ్ అనే వేరియబుల్ ఉన్న వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవ్వడం జరిగింది. అదే ఇప్పుడు నేను సేమ్ నా ఎగ్జాక్ట్ నేమ్ అనేది నాకు ప్రింట్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రమే నేను డబుల్ కోట్స్లో నేమ్ అనే ప్రింట్ ఇస్తాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను నేమ్ డబుల్ కోట్స్లో ఇవ్వలేదు కాబట్టి నేమ్ అనే వేరియబుల్ ఇక్కడ మనకి ఆల్రెడీ మనం నేమ్ అనే వేరియబుల్కి వాల్యూని అసైన్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నేను ఏమి ఇవ్వలేదు, డబుల్ కోట్స్లో ఇచ్చాను కాబట్టి సో నేను ఎగ్జాక్ట్ మెసేజ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ కాబట్టి మనకి నేమ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో అలాగే సింపుల్గా ప్రింట్ ఆఫ్, ఓకేనా, ప్రింట్ ఆఫ్ ఏజ్ అంటే మనం ఇప్పుడు నేను ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను, ఏజ్లో ఉన్న వాల్యూ ఏదైతే ఇంటీజర్ వాల్యూ ఉందో అది ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ స్కోర్ అని, ఇక్కడ పాస్డ్ అనే కీవర్డ్లో ఉన్న వాల్యూ ప్రింట్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను అవి డబుల్ కోట్స్లో ఇవ్వకుండా జస్ట్ వేరియబుల్తో కాల్ చేయడం వల్ల వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది మనకి ఇక్కడ నేమ్ అని ఫస్ట్ అవుట్పుట్ ఇక్కడ ఇది ఒకటి తీసేస్తే
మనకి ఫస్ట్ అవుట్పుట్ ఏంటి, ఒకసారి మళ్ళీ రన్ చేసి చూసినాం. సో ఫస్ట్ అవుట్పుట్ ఏంటి, ప్రింట్లో నేమ్ అని. సో ప్రింట్లో ఏముంది, ప్రశాంత్ అనేది వాల్యూ ఉంది. సో నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఏజ్లో ఏ వాల్యూ ఉంది, 25 అనే వాల్యూ ఉంది. అండ్ ప్రింట్ ఆఫ్ స్కోర్లో ఏ వాల్యూ ఉంది, 99.9 అనే ఫ్లోట్ వాల్యూ ఉంది. అండ్ పాస్ట్లో ఏ వాల్యూ ఉంది, బూలెన్ వాల్యూ, ట్రూ అనే బూలెన్ వాల్యూ ఉంది. సో మనకి ఈ విధంగా ప్రింట్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఫస్ట్ మనకి తెలియదు ఏది ఏ డేటా టైప్ అన్నది. సో అది తెలుసుకోవడం ఎలా, సో దానికోసమే పైథాన్లో టైప్ ఆఫ్, ఓకేనా, టైప్ ఆఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయడం జరిగిందండి పైథాన్లో. దేనికి, మనం అది ఏ డేటా టైప్ అని తెలుసుకోవడం కోసం. సో ఓకేనా, ఏ డేటా టైప్ అనేది తెలుసుకోవడం కోసం సింపుల్గా ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్, ఓకేనా, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ నేమ్ ఇస్తే, సో ఇప్పుడు మనకి ఇది స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ మనకి స్ట్రింగ్ అవుట్పుట్లో స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్లాస్ str, మనం స్ట్రింగ్ని str అని సూచిస్తాము పైథాన్లో, ఓకేనా, str అని సూచిస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఇంటీజర్కి ఇంట్ అని, ఫ్లోట్కి ఫ్లోట్ అని, బూలెన్కి బూల్ అని, ఆ విధంగా మనకి పైథాన్లో చూపిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రతి ఒక్క దాని డేటా టైప్ తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సింపుల్గా ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏజ్ అని, ఓకేనా, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ స్కోర్ అని, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ పాస్డ్. సింపుల్గా ఇలా రన్ చేస్తే మనకి ఫస్ట్ది స్ట్రింగ్ అని, సెకండ్ వాల్యూ ఇంటీజర్ అని, థర్డ్ వాల్యూ ఫ్లోట్ అని, నెక్స్ట్ తర్వాత ఫోర్త్ వాల్యూ బూలెన్ అనేది మనకి అవుట్పుట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేయవచ్చు, దానికి ఏదో ఒక వాల్యూని అసైన్ చేయవచ్చు. అండ్ ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయడం కోసం మనం ప్రింట్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఇస్తామని తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ వేరియబుల్ ఏ డేటా టైప్ అనేది తెలుసుకోవడం కోసం ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఆ వేరియబుల్ నేమ్ ఇస్తామని కూడా తెలుసుకున్నాం. అండ్ ఒక వేరియబుల్కి, నేమ్ అనే వేరియబుల్కి వాల్యూని ఎలా అసైన్ చేయాలో కూడా ఈ సెషన్లో మనం తెలుసుకుందాం. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ సెషన్.